శ్రీ గురుభ్యో నమ. శ్రీమతే రామానుజాయ నమ. ఈరోజు మంచి మాట కార్యక్రమంలో ఆత్మజ్ఞానం పొందిన వారికి మరుజన్మ ఉండదు అనే ఆర్యుల అభిప్రాయాన్ని సరళంగా తెలియచేస్తాను. మన జీవితాన్ని శాస్త్రానుగుణంగా మలుచుకోవాలి. శాస్త్రం మంచిని మాత్రమే ఆచరించమని చెప్తున్నది. మానవుడు అనుక్షణం ఏదో కర్మ చేస్తూనే ఉంటాడు. చేసే కర్మ మంచిదైతే పుణ్యం, చేసే కర్మ దుష్కర్మ అయితే పాపం అనుభవిస్తుంటాడు. ఉదాహరణకు కురు సార్వభౌమునకు పాపం ఏదో పుణ్యం ఏదో తెలుసు, అంటే దుర్యోధనుడికి అనమాట. కానీ పాప పనులు చేయకుండా జీవించలేకపోయాడు. అలాగే మంచి పనులు తెలిసినా ఆచరించలేకపోయాడు. ఫలితంగా ఆయన అంతిమ క్షణాలు కడుహీనంగా ముగిశాయి. మనం దైవ సాన్నిధ్యం పొందాలంటే జ్ఞానమే ఏకైక మార్గం. భక్తి ద్వారా జ్ఞానం, జ్ఞానం ద్వారా వైరాగ్యాన్ని పొంది క్రమంగా సోపాన మార్గం ద్వారా ఆత్మజ్ఞానాన్ని అంటే మోక్షాన్ని పొందుదాము. ఈ సాధనా మార్గములో ప్రాథమికంగా పొందవలసినది తృప్తి. దాని విస్తృత రూపమే ఆత్మానందం, ఆత్మజ్ఞానం. మన శాస్త్రాలు అంటే వేదాలు, అపౌరుషయాలు వైరాగ్య మార్గంలో జీవించాలనే మనిషి నా కర్మ ఫలితాన్ని నేనే అనుభవిస్తున్నాను, మెరుగైన దశ పొందాలంటే నిష్కామ్య అర్చన, భగవంతుని పట్ల అచంచల విశ్వాసంతో జీవితాన్ని కొనసాగిస్తే మనం ఆశించిన గమ్యాన్ని చేరుకోగలమని తెలియజేస్తున్నాను. సర్వే జన సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు.